హాయ్ అండి. క్రాంతి ఎలక్ట్రికల్స్ అండ్ ప్లంబింగ్ సొల్యూషన్స్. ఈరోజు సీలింగ్‌లో వైరింగ్ చేయడం జరుగుతుంది. ఈ సీలింగ్‌లో వైరింగ్ అనేది 1 స్క్వేర్ వైర్ వాడతాం పాయింట్ వైరింగ్‌కి, ఫ్యాన్‌కి కానీ రెండిట్లికి 1 స్క్వేర్ అని వాడతాం. ప్రతి పాయింట్‌కి మనకి ఫ్లెక్సిబుల్ పైప్ ద్వారా వైర్ లాగాల్సిందే కంపల్సరీగా. ఇన్సులేషన్‌గా చూసుకోవాలి జాగ్రత్తగా. సీలింగ్‌లో ఎన్ని పాయింట్స్ వస్తాయన్నది మనం ముందుగానే అంచనా ఏసుకొని అన్ని లైట్స్ పాయింట్స్ లాగాలి కంపల్సరీగా. ప్లస్ ఫ్యాన్ పాయింట్ కాడ ఒక పాయింట్ పెట్టుకోవాలి. ఇంకా అదనంగా రోప్ పాయింట్స్ వచ్చినా గానీ రోప్ కాడ లాగాలి. ఇలా మనం 2, 3 రూమ్స్ చేయడం జరుగుతుంది ఈరోజు. ఈ 3 రూములకి కంపల్సరీగా ఫ్యాన్ రాడ్స్ వస్తున్నాయి. ఈ ఫ్యాన్ రాడ్స్‌కి కూడా మనం మిడిల్‌లో పెట్టుకోవడం జరుగుతుంది పాయింట్. ఇది ఫ్యాన్ పాయింట్. ఇలా ఫ్యాన్ పాయింట్‌లకి లైట్ పాయింట్లు 4 కార్నర్‌లో పెట్టాం. చిన్న రూమ్ కాబట్టి. మిడిల్‌లో ఫ్యాన్‌కి పెట్టాం. ఫ్యాన్ పడేసాం. ఇదొచ్చేసి 1 స్క్వేర్ ఫినోలెక్స్ వైర్ వాడుతున్నాం అనమాట. 1 స్క్వేర్ అనేది సరిపోతుంది. లైట్స్‌కి మాత్రం 2 లైట్‌లు ఒక కనెక్షన్ కాడికి సర్క్యూట్ లాగుతున్నాం. ఇంకా ఇబ్బందుండదు. వైరింగ్ ఎలాంటి ప్రాబ్లమ్ ఉండదనమాట. ఇలా వచ్చేసి ఫ్యాన్ రాడ్లు పెట్టుకోవాలి. ఫ్యాన్ రాడ్ అనేది కంపల్సరీగా సీలింగ్ నుంచి 9 అంగుళాలు తిరగాలి. ఆ 9 అంగుళాలు ఎందుకంటే ఫ్యాన్‌కి డప్పులు పడతానికి కానీ, ఫ్యాన్‌లో ఎయిర్ సర్క్యులేషన్ కానీ కంపల్సరీగా ఉపయోగపడుద్ది. ఇది మాత్రం కంపల్సరీగా గుర్తుపెట్టుకోండి.